భానుడి భగభగలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. రోజురోజుకు ముదురుతున్న ఎండ తీవ్రత, వడగాల్పుల కారణంగా కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 2 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 77 మంది, తెలంగాణలో 52 మంది, ఏపీలో 25 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. సగటు వినియోగదారుడికి ఇంధన ఖర్చులను తగ్గించే దిశగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక వినూత్నమైన ఆలోచనను ముందుకు తెచ్చారు. సాధారణ ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే ఎంతో చౌకైన, పర్యావరణ హితమైన ఇథనాల్ బేస్డ్ కుకింగ్ స్టవ్స్ వైపు ప్రజలు మొగ్గు చూపడం మంచిదని ఆయన సూచించారు. ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్స్ వల్ల రేగిన వివాదంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా తీవ్రస్థాయిలో స్పందించారు. దారినపోయే వారంతా జనసేనపై రాళ్లు వేస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, ఇప్పటివరకు అన్ని భరించామని, ఇకపై తమకు ఓపిక లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. తప్పు చేసిన వారికి కర్మ ఖచ్చితంగా రిటర్న్ ఇస్తుందని పేర్కొన్న ఆయన, రాజకీయ విశ్లేషణలు చేసేవారిని ప్రశ్నిస్తే వెంటనే కులం కార్డును ముందుకు తెస్తారా అని మండిపడ్డారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అత్యున్నత పౌర పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది. భారత మహిళా క్రికెట్ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్ క్రీడా విభాగంలో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు అక్కడి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇకపై కోలీవుడ్ లో విడుదలయ్యే ప్రతి కొత్త సినిమాకు మొదటి వారం రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేలా ముఖ్యమంత్రి విజయ్ సరికొత్త జీవోను జారీ చేశారు. ఈ నిర్ణయంతో నిర్మాతలు ప్రతిసారి ప్రత్యేక షోల అనుమతుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి.